వీర హనుమాన్ తరువాయి భాగం. రామ రావణ యుద్ధం చూడవచ్చిన దేవతలు, గంధర్వులు రాముడు పరాక్రమం గురించి, వానరులు చేసిన భయంకర యుద్ధం గురించి మాట్లాడుకుంటూ తమ తమ ప్రదేశాలకు వెళ్ళిపోయారు. రాముడు మాతాలిని గౌరవించి అతన్ని ఇంద్రుడి రథంతో సహా స్వర్గానికి పంపేశాడు. తరువాత లక్ష్మణుణ్ణి, సుగ్రీవుణ్ణి వెంటబెట్టుకుని తన శిబిరానికి వెళ్ళాడు. అక్కడ లక్ష్మణుడితో, లక్ష్మణ, మనం ఇప్పుడు విభీషణ్ణి లంకా రాజ్యాభిషిక్తుని చేయాలి. అందుకు అవసరమైన ఏర్పాట్లు త్వరగా చేయించు అన్నాడు. లక్ష్మణుడు వానరులకు సువర్ణ కలశాలిచ్చి వాళ్ళ చేత సముద్ర జలం తెప్పించాడు. అతను స్వయంగా విభీషణ్ణి తీసుకుపోయి సింహాసనం మీద కూర్చోబెట్టి జలంతో అభిషేకించాడు. విభీషణుడి మంత్రులు, అతని పట్ల భక్తిగల రాక్షసులు జయ జయధ్వనాలు చేశారు. ఆ సమయంలో విభీషణుడు తాను పరిపాలించనున్న రాక్షసుల భయం పోగొట్టి ఇక నుంచి లంకానగరం సుఖశాంతులతో తొలతూగలదు అని వాగ్దానం చేశాడు. రాక్షస పౌరులు అతడికి కానుకలు సమర్పించారు. విభీషణుడు కృతజ్ఞతా సూచకంగా రామలక్ష్మణులకు దివ్యమైన అనేక వస్తువులను కానుకలుగా ఇచ్చారు. విభీషణుడు తన కోరిక ఈడేరినందుకు కృతజ్ఞతాభావంతో ఇచ్చిన కానుకల మీద ఏమాత్రమూ మనసు లేకపోయినప్పటికీ రాముడు విభీషణుడి తృప్తి కోసం వాటన్నిటినీ స్వీకరించాడు. తరువాత రాముడు తన సమీపంలో చేతులు జోడించి మహాపర్వతంలాగా నిలబడి ఉన్న హనుమంతుడితో, రాక్షస రాజైన విభీషణుని అనుమతితో నువ్వు లంకా నగరానికి వెళ్ళి రావణుడి ఇంట ఉన్న సీతకు విజయాభివందనం తెలిపి నా చేత రావణుడు చచ్చాడని, నేను లక్ష్మణ సుగ్రీవుల వెంట ఉన్నానని చెప్పు. ఈ శుభవార్త ఆమెకు చెప్పి ఆమె సంగతి సమాచారం తెలుసుకొని తిరిగిరా అన్నాడు. ఆ ప్రకారమే హనుమంతుడు దారి పొడుగునా రాక్షసుల మర్యాదలు అందుకుంటూ లంకానగరం ప్రవేశించాడు. అతను రావణుడి మందిరం ప్రాంగణానికి వెళ్ళి ఒక చెట్టు కింద రాక్షస స్త్రీల నడుమ విచారంగా కూర్చుని ఉన్న సీతను చూశాడు. అతని దగ్గరికి వచ్చి తన పేరు చెప్పుకొని నమస్కారం చేసి చేతులు కట్టుకొని నిలబడగానే సీత ముందు గుర్తుపట్టలేదు గాని తరువాత జ్ఞాపకం వచ్చి ఆనందం చెందింది. ఆమెలో మార్పు గమనించి హనుమంతుడు రాముడు చెప్పమన్న మాటలు ఇలా చెప్పాడు. సీతాదేవి, రాముడు క్షేమంగా ఉన్నాడు. అతను విభీషణ సుగ్రీవుల వెంట వానర సేన మధ్య ఉన్నాడు. తాను శత్రువుని వధించి తన ఆశయం నెరవేర్చుకొని క్షేమంగా ఉన్నానని నీతో చెప్పమన్నాడు. రాముడు రావణుని చంపడానికి విభీషణుడు సహాయము, వానర వీరుల పరాక్రమము, లక్ష్మణుడి నీతి బలము తోడ్పడ్డాయి. రాముడు నీ క్షేమం అడిగి నీతో ఇలా చెప్పమన్నాడు. నీకు శుభవార్త చెప్పి సంతోషం కలిగిస్తాను. పాతివ్రత్యం ధర్మం తెలిసిన నువ్వు నా అదృష్టం కొద్ది ప్రాణాలతో ఉన్నావు. నా పరాక్రమం వల్ల విజయం కలిగింది గనుక ఇక నువ్వు నిశ్చింతంగా ఉండు. విచారం మాను. రావణుడు చచ్చాడు. లంకానగరం మన వశమైంది. నేను దృఢ నిశ్చయంతో సముద్రానికి సేతువు గట్టి రావణుని చంపుతానని శబదాన్ని నిలబెట్టుకున్నాను. లంక ఇప్పుడు విభీషణుడి ఆధీనంలో ఉన్నది. నువ్వు రావణుడి ఇంట ఉన్నందుకు భయపడే పనిలేదు. అది ఇప్పుడు నీ ఇల్లే. నిన్ను చూడటానికి విభీషణుడు రాబోతున్నాడు. ఈ మాటలు విని సీత ఆనందిరేకంతో లేచి నిలబడింది. కానీ ఏమీ జవాబు చెప్పలేకపోయింది. అది చూసి హనుమంతుడు, దేవి, ఏమిటో ఆలోచిస్తున్నావు? నేనన్నదానికి ఏమీ జవాబు చెప్పవేం అని అడిగాడు. సీత వణుకుతున్న గొంతుతో, నా భర్త విజయవార్త నీ నోట విని ఆనందం పట్టలేక నాకు నోట మాట రాలేదు. ఇలాంటి ప్రియవార్త తెచ్చినందుకు నిన్ను అభినందించడానికి ఎంత ఆలోచించినా మాటలు తట్టడం లేదు. పోనీ నీకు బహుమానం ఇద్దామంటే అందుకు తగిన వస్తువు 3 లోకాల్లోనూ కూడా కనబడదు అన్నది. హనుమంతుడు ఆమెకు నమస్కరించి, ఈ మాట మరొకరు అనలేరు. నీ భర్త విజయం కోరిన నీకే చెల్లింది. నీ మాటలే నాకు ఉత్తమోత్తమైన బహుమానం. రావణుని చంపిన రాముణ్ణి చూస్తేనే నాకు ఇంద్ర పదవి లభించినంత సంతోషం కలిగింది అన్నాడు. సీత కూడా హనుమంతుణ్ణి ప్రశంసించింది. హనుమంతుడు ఆమెతో, నువ్వు ఒప్పుకుంటే నిన్ను క్రూరంగా చూసిన రాక్షస స్త్రీలందరినీ చంపేయాలని నాకు కోరికగా ఉన్నది అన్నాడు. తలుచుకున్న కొద్దీ అతనికి ఆ రాక్షస స్త్రీలను అప్పటికప్పుడే చిత్రవధ చేయాలని ఉన్నది. సీత ఆ సంగతి గ్రహించి హనుమంతుడితో, ఈ రాక్షస స్త్రీలు రావణుడి దాసీలు. రాజుని సేవించుకుని బతికేవాళ్ళు. రాజాజ్ఞ పాలించాలి గదా. అలా చేయకపోతే వాళ్ళు శిక్ష పొందరా? అందుచేత వారి మీద కోపగించటం అక్రమం. నా గ్రహచారం బాగులేకను, నేను పూర్వజన్మలో చేసుకున్న పాపాలకు ఫలితంగాను కష్టాలు అనుభవించాననుకోవాలి. అందుచేత నాకు ఈ రాక్షస స్త్రీల మీద ఎలాంటి కోపమూ లేదు. రావణుడు చచ్చాడు గనక వీళ్ళు నన్ను ఇప్పుడేమీ చేయలేరు. ఈ రాక్షస స్త్రీలు తమ దుర్బుద్ధి కొద్దీ నన్ను బాధించారే అనుకున్నా వారిని శిక్షించటం యుక్తం కాదు అన్నది. హనుమంతుడు సీత మాటలు మెచ్చుకొని, నువ్వు అన్ని విధాలా రాముడికి తగిన భార్యవు. అతనికి ఏం చెప్పమంటావో చెప్పు. నన్ను పంపించు అన్నాడు. నాకు నా భర్త అయిన రాముని చూడాలనున్నది అన్నది సీత. ఆ సందేశం తీసుకొని హనుమంతుడు అతివేగంగా రాముడి వద్దకు వచ్చేశాడు. అతను రాముడితో,
ఎవరి కోసం సేతువు కట్టి ఇంత యుద్ధం చేశామో ఆ సీతను చూశాను. ఆమె నన్ను గుర్తించింది. మనకు విజయం లభించిందంటే చాలా సంతోషించింది. రావణాసురుడిని చంపిన రాముణ్ణి, లక్ష్మణుణ్ణి చూడాలని ఉన్నదని చెప్పింది అన్నాడు. ఈ మాట విని రాముడు కంట తడిపెట్టి, అంతకాలం రావణుని ఇంట ఉండిన సీతను స్వీకరించానంటే లోకం ఆడిపోస్తుంది. నిర్దోషి అయిన సీతను త్యజించానంటే పాపం చుట్టుకుంటుంది. ఏం చేసేటట్టు అన్నాడు. అతను వేడి నిట్టూర్పులు విడుస్తూ సమీపంలోనే ఉన్న విభీషణుడితో, నువ్వు సీత చేత అభ్యంగన స్నానం చేయించి శరీరమంతా మంచి పూతలు పూయించి చక్కగా నగలతో అలంకరించి వెంటనే ఇక్కడికి తీసుకురా అన్నాడు. విభీషణుడు వెంటనే లంకా నగరానికి వెళ్ళి తన అంతఃపురం స్త్రీల చేత సీతకు కబురు చేయించి ఆమెకు చక్కగా స్నానం చేసి అలంకరించుకొని రమ్మని ఆమె భర్త చూడగోరుతున్నాడని చెప్పించాడు. తాను తన భర్తను ఉన్న పలంగానే చూడగోరుతున్నానని సీత విభీషణుడికి తెలిపింది. అలా కాదు, రాముడు కోరినట్టుగానే చేయాలన్నాడు విభీషణుడు. సీత అందుకు సరేనన్నది. విభీషణుడు సీత చేత అలాంటి స్నానం చేయించి శరీరానికి అంగరాగాలు పూయించి సమస్తమైన ఆభరణాలతో అలంకరించి దివ్యమైన బట్టలు కట్టించి పల్లకీలో ఎక్కించి అనేక మంది రాక్షసులను ఆమెకు తోడు ఇచ్చి రాముడు వద్దకు చేర్చాడు. విభీషణుడు రాముడితో సీతను తెచ్చాను అని చెప్పినప్పుడు రాముడు ఆ సంగతి ముందుగా తెలిసి కూడా విచారంగా కూర్చుని ఉన్నాడు. అతన్ని ఒకేసారి 3 భావాలు పట్టి పీడించాయి. ఇంతకాలానికి సీత మళ్ళీ కనిపిస్తున్నదన్న సంతోషము, ఆమెను ఎలా నిసర్జించటమా అన్న విచారము, అంతకాలం రాక్షసుడి ఇంట ఉన్నదాన్ని ఎలా ఏలుకోవటమా అని రోషమును. రాముడు కొంచెం ఆలోచించి విభీషణుడితో సీతను నా ఎదుటకు తీసుకురా అన్నాడు. విభీషణుడు వేత్రహస్తాల చేత అక్కడ మోగి ఉన్న వానర బుల్లోకాలను దూరంగా తోలించాడు. రాముడది చూసి వాళ్ళని తరమవద్దని వారించి, వీళ్ళు పరాయి వాళ్ళు కారు, నా వాళ్లే, ఎందుకిలా మందలను తోలినట్లే తోలిస్తున్నావు? సీతని వీళ్ళు కూడా చూడని తప్పేమిటి అన్నాడు. విభీషణుడు పశ్చాత్తాపడుతూ సీతను రాముడి వద్దకు తెచ్చాడు. రాముడు మాటలు వింటున్న లక్ష్మణుడికి, సుగ్రీవుడికి అతనిలో సీత మీద ప్రేమ అన్నదే ఉన్నట్లు తోచక బాధ కలిగింది. రాముడి వాలకం చూస్తుంటే వారికి భయంకరంగా తోచింది. సీత సిగ్గుతో ముడుచుకుపోతూ విభీషణుడి వెంట రాముడి ఎదుటకు వచ్చింది. అంతమంది మధ్య ఉండటం చేత ఆమె చెంగు ముఖానికి అడ్డం పెట్టుకొని ఆర్యపుత్ర అని ఏడవనారంభించింది. అదే సమయంలో ఆమెకు ఇంతకాలానికి తిరిగి తన భర్త కనిపించాడన్న సంతోషం కూడా కలిగింది. ఆమె దుఃఖం క్రమంగా ఉపశమించింది. రాముడికి మాత్రం సీతను చూడగానే కోపం పుట్టుకొచ్చింది. అతనిలా అన్నాడు, సీత, యుద్ధంలో శత్రువును వధించి నిన్ను విడిపించి నా పౌరుషం నిరూపించుకున్నాను. శత్రువు పొగరనిచి అతను నాకు చేసిన అవమానానికి ప్రతీకారం చేశాను. నా ప్రయత్నం నెరవేరింది. నా శబదం నుంచి నాకు విముక్తి లభించింది. రావణుడు నిన్ను ఎత్తుకుపోయిన కారణం చేత నాకు కలిగిన అవమానము కడిగేసుకున్నాను. హనుమంతుడు సముద్రాన్ని దాటము, లంకను దహించడము, ఇంకా అతను చేసిన అనేక ఘనకార్యాలు ఇప్పుడు సఫలమయ్యాయి. అలాగే యుద్ధంలో సుగ్రీవుడు నాకు చేసిన సహాయం సఫలమైంది. నన్నే నమ్ముకొని నాతో చేరిన విభీషణుడు శ్రమ కూడా సఫలమైంది. రాముడు తనను గురించి ఒక్క మాట అనుకోపోవడం చూసి సీతకు దుఃఖం ఆగలేదు. ఆమె దుఃఖం చూసే కొద్దీ రాముడికి కోపం హెచ్చిపోయింది. అతను ముఖం చిట్లించి, సీత, అవమానానికి గురి అయినప్పుడు చేయదగిందంతా చేశాను. కానీ ఇదంతా నేను నీకోసం చేయలేదని గ్రహించు. సాదాచారం రీత్యా నువ్వు నాకు విరుద్ధమైన మనిషివి. అందుచేత నేను అనుమతిస్తున్నాను. నువ్వు నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళవచ్చు. నాకు నువ్వు అవసరం లేదు. చాలా కాలం పరపురుషుడి ఇంట ఉన్న స్త్రీని పరాక్రమము అభిమానము గలవాడు ఎలా స్వీకరిస్తాడు? నువ్వు రావణుడి ఒడి నుంచి దిగివచ్చిన దానవు. రావణుడి కళ్ళను నీ అందంతో ఆనందింపచేసిన దానవు. గొప్ప వంశంలో పుట్టి ఈ వంశానికి కీర్తి తీసుకురావాల్సిన నేను నిన్నెలా ఏలుకోగలను? నాకు నీ మీద భ్రమ ఏమీ లేదు. నీ ఇష్టం వచ్చిన చోటికి నువ్వు వెళ్ళవచ్చు. నేనీ మాట బాగా ఆలోచించి మరీ చెప్తున్నాను. కావాలంటే నీ జరుగుబాటు కోసం లక్ష్మణుడి దగ్గర ఉండు, లేదా భరతుడి దగ్గర ఉండు. సుగ్రీవుడి వద్ద గాని విభీషణుడి వద్ద గాని ఉండు. నీకెక్కడ సుఖంగా ఉంటుందని తోస్తే అక్కడే ఉండు. నువ్వు మహా అందమైన దానివి, కుదురైన శరీరం గలదానివి. నీ వంటిది అసహాయురాలుగా తన ఇంట ఉంటే మహాబలుడైన రావణుడు మన్మథ బాధ సహిస్తూ నిన్నేమీ చేయకుండా ఉంటాడని నేను అనుకోలేను అన్నాడు మహాపౌరుషంగా. ఎన్నడూ అలాంటి మాటలు అనిపించుకొని సీత ఎవరు వినదగిన మాటలు రాముని నోట రావటము, తాను ఇంతకాలము యమచెర అనుభవించి ప్రియమైన మాటలు చెవిన పడతాయని ఎంతో ఆశించే సమయంలో ఇలాంటి మాటలు వినబట్టము చూసి కత్తితో నరికిన లతలాగా కంపించిపోయి కన్నీరు కార్చసాగింది. ఇదండి ఇవాళ కథ. తర్వాత ఏం జరిగిందో వచ్చే వీడియోలో విందాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు.
కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.